యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. హర్ష గారు మీకేం కాదండి, మీకేం కాదు. లేవండి లేవండి, మీకేం కాదండి. నేనండి దివ్యని వచ్చాను. కళ్ళు తెరవండి. ఏమండి? అంబులెన్స్ వచ్చిందమ్మా, హాస్పిటల్ తీసుకెళ్దాం. పట్టండి పట్టండి. స్వామీజీ అందరి జాతకాలు చూడాలన్నారు. ఎవరు కాపుతుంది? హర్షసరికి మంగ మీకు అక్కర్లేకపోతే నాకు ఈ ఇల్లు ఆస్తి ఏమీ వద్దు. నేను ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను. ఈ ఇంట్లో ప్రాణాపాయం ఉన్నది హర్షకేనని వాడి జాతకం చెప్తోంది. హర్షని చావు వెంటాడుతోంది. ఏంట్రా నువ్వు చెప్పేది? స్పాట్ డెడ్ అన్నావు, మళ్ళీ కొన ప్రాణంతో ఉండడం ఏంటి? ఉంటాడా పోతాడా? సరే, ఏ విషయం కనుక్కొని చెప్పు. చా, ఏమైందన్నా? లాయరమ్మ మొగుడు కొన ప్రాణంతో బతికే ఉన్నాడంట. లాయరమ్మ అంబులెన్స్ లో హాస్పిటల్కి తీసుకెళ్తుందంట. యాక్సిడెంట్ చాలాసేపు అయిందన్నా, చాలా బ్లడ్ పోయింది. ఇంకేం బతుకుతాడు? అవునన్నా, బతికే ఛాన్సే లేదు. ఖచ్చితంగా పోతాడు. ఆ లాయరమ్మ పసుపు కుంకాలు గాజులు నేల రాలిపోతాయి. కరెక్టేరా, వాడు బతకడు, డెఫినెట్గా పోతాడు. కాకపోతే కాసేపు లాయరమ్మ ఆశపడుతుంది. ఎలాగైనా మొగుణ్ణి బ్రతికించుకోవాలని ఆరాటపడుతుంది. పాపం ఎంత ట్రై చేసినా ప్రాణాలు తక్కవు. అదే అంబులెన్స్లో శవాన్ని ఇంటికి తీసుకెళ్తుంది. ఏం జాతకం రాదండి? మొదటి మొగుడు పోయాడు, ఇప్పుడు రెండో మొగుడు పోతున్నాడు. ఇంకా జీవితాంతం విధవరాలే రాది. నాతో పెట్టుకుంటే తలరాతలు ఇలాగే తలక్రిందులవుతాయి. అన్నా, ఈ గుడ్ న్యూస్కి మనం పార్టీ చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి. అవునన్నా, డ్రింక్ తెప్పించరా? మందు తాగితే వచ్చే కిక్కు కన్నా ఇప్పుడు ఒకడితో మాట్లాడితే వచ్చే కిక్కు ఇంకా బాగుంటుందిరా. అసలైన పార్టీ అంటే అది. ఎవరితో మాట్లాడతావన్నా? చచ్చినోడి తండ్రితో. రాజేంద్ర ప్రసాద్తోనా? ఇదేమిటి? వీడు కాల్ చేస్తున్నాడు. ఎవడు ప్రసాద్? ఆన్సర్ చేయి ప్రసాద్. ఎందుకు కాల్ చేశాడో అడుగు. లిఫ్ట్ చేస్తే ఏదో చెత్తవాగుడు ఆగుతాడు. నాకు బ్లడ్ ప్రెషర్ వస్తుంది. ఎత్తకపోతే ఎందుకు చేశాడో తెలియదు కదా. మళ్ళీ ఏదో చెత్త చెత్త మాటలు మాట్లాడి వార్నింగ్ ఇస్తాడు. నాకు కోపం వస్తుంది. ఏదైతే అది అయ్యింది. ఫోన్ ఆన్సర్ చేయి ప్రసాద్. ఏం కావాలో అడుగు. వాడి గొడవ వదిలించుకుందాం. హలో లాయర్ గారు, నమస్కారం. దేవుడయ్యా, ఎందుకు కాల్ చేశావు? పుత్రోత్సాహం పుత్రుడు పుట్టినప్పుడు కాదయ్యా, ఆ పుత్రుడు ప్రయోజకుడు అయినప్పుడే అని ఒక పద్యం ఉంది లాయర్ గారు. చిన్నప్పుడు చదువుకునే ఉంటారు. అయితే ఏమిటి? మీ కొడుకిప్పుడు ప్రయోజకుడయ్యాడు, చాలా పెద్దోడయ్యాడు. ఎంత ఎత్తు కంటే చాలా ఎత్తుకి, అందరానంత ఎత్తుకి. ఏ కొడుకు గురించి మాట్లాడుతున్నావు? ఏ కొడుకు ఎదిగాడో పాపం నీకింకా తెలీదు కదా. నీ పెద్ద కొడుకు లాయరు. మా పెదబాబు స్కూల్ పెడుతున్న విషయం నీకెలా తెలుసు? ఆ విషయం నాకు తెలీదు లాయరు. మరి దేని గురించి మాట్లాడుతున్నావు? మా పెదబాబు పెద్దవాడయ్యాడని ఎందుకు అంటున్నావు? ఎందుకంటే మీ పెద్దోడు పెద్దలతో కలిసి పోతున్నాడు కాబట్టి. ఏం మాట్లాడుతున్నావు?
దండాకుండా రెడీ చేసుకో లాయరు. పాడె సిద్ధం చేసుకో. కాసేపట్లో నీ పెద్ద కొడలు నీ పెద్ద కొడుకు శవాన్ని తీసుకుని నీ ఇంటికొస్తుంది. ఒరే దేవుడయ్యా, నా కొడుకును ఏమైనా చేశావో? నేనేం చేయలేదు లాయరు. అవును, నీకింకా ఈ న్యూస్ తెలీదా? అరే, నీకు తెలుసనుకుని ఫోన్ చేశానే. ఏం న్యూసు? బ్రేకింగ్ న్యూస్. నీ పెద్ద కొడుకుని పెద్ద టిప్పర్ కొట్టేసింది. కొన ప్రాణంతో ఉన్న మీ పెద్దోణ్ణి మీ పెద్ద కోళ్ళు అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్తుంది. అప్పటి వరకు ఉంటాడో మధ్యలోనే పోతాడో తెలీదు. పోవడమైతే పక్కా. అవును, తలకొరువు నువ్వు పెడతావా? మీ చిన్నబాబుతో పెట్టిస్తావా? ఏదేమైనా లాయరు, నీకు నీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. చెట్టంత ఎదిగిన కొడుకు, చేతికి అందొచ్చిన కొడుకు చావడం అంటే ఏ తండ్రికైనా పెద్ద లాసే. మై డీపెస్ట్ కండోలెన్స్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. రిప్ హర్ష బాబు. ఓం శాంతి. అతని ఆత్మకి శాంతి కలుగుగాక. పెదబాబు, వాడు బ్రతుకున్నా చచ్చిన వాడితో సమానం. అలాంటి కొడుకు ఉంటే ఎంత, లేకపోతే ఎంత. వాట్ హ్యాపెండ్? యాక్సిడెంట్ అయింది డాక్టర్. ఎంతసేపు అయింది? చాలాసేపు అవుతుంది. ఎంతసేపు ఏం చేస్తున్నారు? చాలా బ్లడ్ లాస్ అయినట్టుంది. పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారా? నేను లాయర్ని. లీగల్ ప్రొసీడింగ్స్ అన్ని నేను చూసుకుంటాను సార్. మీరు త్వరగా ట్రీట్మెంట్ మొదలు పెట్టండి ప్లీజ్. పదండి, త్వరగా తీసుకెళ్ళండి. మీ కుటుంబంలో ఒకరికి మరణం సంభవించబోతోంది. ఆ జనాలందరూ ఏంటక్కడ? ఎవరికో యాక్సిడెంట్ జరిగిందమ్మా.
దివ్యమ్మా, మంగా మమ్మీ ఎలా జరిగింది దివ్యమ్మా? అంతా నా తలరాత చారుకేశ. నా జాతకమే అంత. నేనొక దురదృష్టవంతురాలిని. అలా అనకండి దివ్యమ్మ, హర్ష సరికి ఏమీ కాదు. ఆ దేవుడున్నాడు. ఉన్నాడు చారుకేశ. దేవుడు నాపై పగబట్టున్నాడు. నేను పుట్టక ముందే అమ్మని నాన్నని దూరం చేశాడు. అమ్మ గతం మర్చిపోయేలా చేశాడు. చిన్న వయసులోనే అన్నయ్యని ఇంటి నుంచి పారిపోయేలా చేశాడు. నా కోసం మా అమ్మమ్మ ప్రాణాలు వదిలేసింది. అతని ముందే అమ్మ నాన్న ఇద్దరూ చనిపోయారు. ఆయన వాళ్ళకి దూరం అయ్యాను. నా ఐదోతనానికి దూరం అయ్యాను. మంగని తండ్రి లేని బిడ్డని చేశాను. ఇప్పుడు నా వల్ల ఆయన ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇందుకు మీరు కారణం కాదు దివ్యమ్మ. నేనే కారణం చారుకేశ. నేను ఆయన లైఫ్ లోకి రాకపోయి ఉంటే ఆయనకి పరిస్థితి వచ్చేదే కాదు. నా కోసం ఆయన కన్న తండ్రినే ఎదిరించారు. కన్న తల్లికి దూరంగా ఉన్నారు. తన పిన్నితో తోడబుట్టిన వాడితో గొడవ పడుతున్నారు. ఆయనని నేను తన వాళ్ళకి దూరం చేశాను. ఆయనకేమైనా అయితే ఎప్పటికీ నేను క్షమించుకోలేను చారుకేశ, క్షమించుకోలేను. అలా ఏం జరగదమ్మా. మీరెంతో మందికి సాయం చేశారు, ఎంతో మందిని ఆదుకున్నారు. ఆ పుణ్యం వృధా పోదు. మీరు చేసిన మంచికి తప్పకుండా మీకు మంచే జరుగుతుంది. జైసారు, మంగా మేడంల దీవెనలు మీకెప్పుడు ఉంటాయి దివ్యమ్మా. మమ్మీ నా కోసం డాడీ తాతయ్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్ళిపోయారు. నాన్నమ్మ ఏడుస్తుంది. డాడీకి ఏం కాదు కదా మమ్మీ? డాడీకి ఏమీ కాదు మంగమ్మ. మీరు ధైర్యంగా ఉండండి దివ్యమ్మ. మీరు ఒంటరి కాదు. మీ వెనుక హర్ష సార్ ఫ్యామిలీ అంతా ఉంది. అందరూ వస్తారు. మంగ మీకు అక్కర్లేకపోతే నాకు ఈ ఇల్లు ఆస్తి ఏమీ వద్దు. నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నా. హర్ష ఇంకా ఇంటికి రాలేదు. దివ్య కూడా రాలేదు. ఎక్కడున్నారు? ఎప్పుడు వస్తారు? ప్రాణపై ఉన్నది హర్షకేనని వాడి జాతకం చెప్తోంది. హర్షని చావు వెంటాడుతోంది. కాసేపట్లో నీ పెద్ద కొడలు నీ పెద్ద కొడుకు శవాన్ని తీసుకుని నీ ఇంటికొస్తుంది. నీ పెద్ద కొడుకుని పెద్ద టిప్పర్ కొట్టేసింది. ఏమయ్యో, పెద్దావిడేమో కొడుకింటికి వస్తాడని గేటు బయట ఎదురు చూస్తోంది. ఈయనేమో కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడని తెలిసి హాస్పిటల్కి వెళ్లకుండా ఇంట్లోనే తల పట్టుకుని కూర్చున్నాడు.
చిన్నావిడ అల్లుడు గారు ఏం మాట్లాడడం లేదు పాపం. పెద్దావిడకి విషయం ఎవరు చెప్తారు? వాళ్ళు తేల్చుకుంటారు, మనకెందుకే? ఈ టైంలో నోరు మూసుకుని ఉండటం ఉత్తమం. ఏమండి, హర్ష ఇంకే ఇంటికి రాలేదు. హర్షను వెతుకుతున్న దివ్య కూడా ఇంటికి రాలేదు. ఒకసారి హర్షకో దివ్యకో ఫోన్ చేయండి. ఆ మాతాజీ దివ్యతో ఈ ఇంట్లో ఒకరికి ప్రాణాపాయం సంభవిస్తుందని చెప్పిందంట. హర్ష జాతకంలో ప్రాణగండం ఉందని స్వామీజీ చెప్పారంటండి. నాకేదో భయంగా ఉందండి. ఒక్కసారి ఫోన్ చేయండి. హర్ష మీద మీకు కోపం ఉందని నాకు తెలుసండి, కానీ నా కోసం ఒక్కసారి ఫోన్ చేయండి. ఒరే దీపు, నువ్వైనా మీ అన్న వదలకి ఫోన్ చేయరా. వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కోరా. మోనా, హర్షకి ఫోన్ చేయవా? దివ్యతో మాట్లాడవా? వాళ్ళ ఇంటికి ఎప్పుడొస్తారో అడగవా? ఇప్పటి వరకు చారుకేశమంగా ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. మీకేమన్నా చెప్పారా? ఎవరు ఏం మాట్లాడలేంటి? హర్ష ఈ ఇంటి పెద్ద కొడుకు, మనలో ఒక్కడు. మనకి ఏ గొడవలైనా ఉండొచ్చు. ప్రాణాపాయం ఉందని తెలిసిన తర్వాత కూడా ఏం పట్టినట్టుంటారా? నిన్న మనందరి గురించి దివ్య ఆలోచించింది. ఈ ఇంటి ఇటుకలు గోడల గురించి కూడా ఆలోచించింది. మనమంతా హర్ష గురించి ఆలోచించలేవా? చెప్పండి. సుమిత్ర, పెదబాబుకి ఏమైందండి? హర్షకి ఏమైంది? కంగారు పడకు. చెప్పేది స్థిమితంగా విను. త్వరగా చెప్పండి. పెదబాబుకి యాక్సిడెంట్ అయింది. గంట క్రితం మీ కన్న కొడుకు యాక్సిడెంట్ అయిందని తెలుసు కూడా ఇంకా ఇంట్లోనే ఉన్నారా మీరు? హాస్పిటల్కి వెళ్ళాలని, కొడుకుని చూడాలని, కోడల్ని పరామర్శించాలని అనిపించలేదా మీకు? మీరు అసలు తండ్రినా? మీది మనసా పాషాణమా?
వాడు మీ శత్రువు కాదండి. శత్రువుకైనా ఆపదొస్తే బాధపడతావే కానీ మీ రక్తం పంచుకు పుట్టు కొడుక్కి ప్రమాదం జరిగితే మీ మనసులా ఒప్పిందండి మీరు ఇంకా ఇక్కడే ఉండడానికి. కన్న తల్లిని కొడుకు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. వాడికి ఎప్పుడు ఏ ఆపదొస్తుందోనని భయపడుతున్నాను. కనీసం నాకైనా చెప్పాలని అనిపించలేదా మీకు? నేను అడిగేంత వరకు మీరు చెప్పరా? అంత పెద్ద పాపం నేనేం చేశానండి? నా కొడుకు ఏం చేశాడు? ఏం పాపం చేసావని మా మీద అంత కోపంగా ఉన్నారు? ఏమ్మ భూనా, హర్ష నీ కూడా కొడుకే కదా, నీ కొడుకు లాంటి వాడే కదా. దీపుకి ఏదైనా అయితే తట్టుకోలేవు కదా. మరి హర్షకి అంత పెద్ద ప్రమాదం జరిగితే నీకు చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదా? అడవిలో హర్ష నిన్ను కాపాడాడే. చిన్నప్పుడు మీ అన్నయ్య నిన్ను భుజాల మీద ఎత్తుకుని తిప్పాడు కదా. ఈ ఇంటి గురించి మీ గురించి ఆలోచించిన వేళ వాళ్ళు చేసిన తప్పు. బయటవాడు, పరాయివాడు ఈ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసంతో చారుకేశ దివ్యని హర్షిని చూడటానికి వెళ్ళాడు. అయిన వాళ్ళు అయ్యుండు కూడా మీరెందుకు వెళ్ళలేదు? కనీసం నాకెందుకు చెప్పలేదు? మనుషులేనా మీరు? ఒక కాకి చేస్తే 100 కాకులు ఏడుస్తాయంటారు. పక్షులకి అంత ప్రేముంటే మనుషులుగా పుట్టి ఇంతగా దిగజారిపోతారా? ఛీ! మీరు నా సొంత వాళ్ళనుకోవడం నా దురదృష్టం. ఇన్నాళ్ళు మీ మధ్యన ఉండటం నేను చేసిన పాపం. మీరు వచ్చినా రాకపోయినా నేను నా కొడుకు దగ్గరికి వెళ్తున్నాను. నా కోడలికి తోడుగా వెళ్తున్నాను. ఈ గీత దాటి గడప దాటి వెళ్ళిపోతున్నాను.
దివ్యమ్మా, అమ్మా దివ్య, అత్తయ్య, అంతే. ఇంత నిబ్బరంగా ఎలా ఉంటున్నారు అత్తయ్య? నాకు ఏడవాలనుందమ్మా, కానీ నిన్ను ఓదార్చాల్సిన నేనే ఏడిస్తే నీకు ఎవరు ధైర్యం చెప్తారు చెప్పు? వాడి కన్న తల్లిగా చెప్తున్నాను, హర్షకేం కాదమ్మా, నీ మాంగళ్యం గట్టిది. మీరు మాత్రమే వచ్చారా మేడం? మిగతా వారెవరూ రాలేదా? హర్ష అందరినీ వద్దనుకుని వచ్చేశాడు కదా బాబు, అందుకే ఎవరు రాలేదు. హర్ష కోసం నేను వాళ్ళందరినీ వద్దనుకుని వచ్చేశాను. నా కోడలు మనవరాల కోసం వచ్చేశాను. మొదటిసారి ఆయన మాటను మీరి గడప దాటి కడుపు తీపి కోసం వచ్చేశాను. డాక్టర్, మా వారికి ఇప్పుడు ఎలా ఉంది? సివియర్గా హెడ్ ఇంజురీ అయిందమ్మా. హెవీగా బ్లడ్ లాస్ అయింది. కండిషన్ క్రిటికల్గా ఉంది. వెంటిలేటర్ మీద పెట్టాం. మేజర్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు డాక్టర్, వెంటనే ఆపరేషన్ చేయండి. ఆ సర్జరీ స్పెషలిస్ట్లే చేయాలమ్మా. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి స్పెషలిస్ట్ని పిలిపిస్తున్నాం. ఆయన రావడానికి కాస్త టైం పడుతుంది. అప్పటి వరకు ఆయనకి ఏం కాదు కదా డాక్టర్? అదే చెప్పబోతున్నాను. ఆ డాక్టర్ వచ్చి సర్జరీ చేసే వరకు పేషెంట్ సర్వైవ్ అయితే సేఫ్ అయినట్టే. ఆ లోపు ఏదైనా జరిగితే ఐఎమ్ సారీ. డాక్టర్, ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఏం మాట్లాడుతున్నారు సార్? మా హర్ష సార్ని మేము కాపాడుకోలేమంటున్నారా? మా ప్రయత్నం మేము చేస్తున్నాం సార్. మరో ప్రయత్నానికి కాస్త టైం పడుతుంది. అప్పటి వరకు పేషెంట్ను బ్రతికించే శక్తి ఒక్క దేవుడికి మాత్రమే ఉంది. భగవంతుడా, నా బిడ్డను నువ్వే కాపాడాలి.